హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కంప్యూటర్ని లేదా మొబైల్ని వాడుతూ ఉంటారు. కానీ అసలు మన సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకుంటే ఆ, మనం ఫ్యూచర్లో ఏమన్నా సొల్యూషన్స్ వచ్చినా, అంటే కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ సొల్యూషన్స్ని మనం కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకని మనం బేసిక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. సో ఇది బేసిక్స్ అన్నమాట. కంప్యూటర్ కానీ మొబైల్ కానీ రెండు ఇలాగే వర్క్ అవుతాయి. సో ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకున్నాను. సో మిస్ అవ్వకుండా మొత్తం వాచ్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం ల్యాప్టాప్ని, కంప్యూటర్ని ఈరోజు మనం చాలా పనుల్లో వాడుతున్నాం. సో దీన్ని అర్థం చేసుకోవడానికి కంప్యూటర్ లేదా ఫోన్ ఒక మోడర్న్ ఫ్యాక్టరీ లాగా ఊహించుకోండి. సో దాంట్లో చాలా మిషన్స్ ఉంటాయి, చాలా వర్కర్స్ ఉంటారు, అలా ఉంటారు. సో మనం డైరెక్ట్గా వాడేవి ఏంటంటే అప్లికేషన్స్. వీటినే యాప్స్ అని కూడా ఉంటారు. ఒక్కొక్క యాప్ ఒక్కొక్క పని కోసం వాడేది అనమాట. ఇప్పుడు వాట్సాప్ అంటే మనం చాటింగ్ కోసం, గూగుల్ క్రోమ్ బ్రౌజింగ్ కోసం, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ కోసం ఇలా వాడుతూ ఉంటాం. అదే మన మొబైల్లో కూడా యూట్యూబ్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇలా యాప్స్ అన్ని రకరకాల వాడుతూ ఉంటాం. ఇవన్నీ యాప్స్ అనమాట. సో ఈ యాప్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది అండ్ యాప్కి కావాల్సిన యాక్టివిటీ రన్ అయ్యడానికి హెల్ప్ చేసేది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే యాప్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని కానీ, అంటే యాప్కి కావాల్సిన వనరుల్ని, రిసోర్సెస్ని ప్రొవైడ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి యాప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ విండోస్లో రన్ అవుతాయి, అవే మీరు ఐఓఎస్లో, లీనక్స్లో రన్ చేయాలంటే కుదరదు. కొన్ని ఆండ్రాయిడ్లో రన్ అవుతాయి, అవి ఐఓఎస్లో రన్ చేయాలంటే కుదరదు. సో యాప్ని కూడా ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టుగా యాప్ని తయారు చేయాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఒక చేప ఉంది అనుకోండి, అది ఏంటి నీళ్ళలో వెళ్తుంది కానీ నార్మల్ రోడ్డు మీద వెళ్ళలేదు, మనుషులు గాల్లో ఎగరలేరు. ఇట్లా ప్రతి దానికి ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి, అది మూవ్ అవ్వటానికి అనమాట. సో అలాగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యాప్స్కి అనుకూలంగా ఉండాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యే యాప్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏ అప్లికేషన్కి ఎంత సిపియూని వాడాలి, ఎంత మెమరీని వాడాలి, ఏ హార్డ్వేర్, అంటే హార్డ్వేర్ ఇన్ ద సెన్స్ ఏ కెమెరా యాక్సెస్ ఒక యాప్కి ఇవ్వాలా లేదా, లేకపోతే వాయిస్ యాక్సెస్ ఇవ్వాలా లేదా, లేకపోతే డేటా ఎంత స్టోర్ చేయాలి, యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత స్టోర్ చేయాలి, ఇలా ఐకాన్స్ని కానీ వీటన్నిటికీ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ చేస్తుందన్నమాట. అంటే ఈ యాప్ నుంచి సెక్యూరిటీ ఇష్యూస్ హ్యాండిల్ చేయడానికి కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. మనం ఇంకా లోపలికి వెళ్తే ఆపరేటింగ్ సిస్టమ్ లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే కర్నల్ అని, ఫర్మ్వేర్ అని రెండు రకాలు ఉంటాయి అనమాట. కర్నల్ అనేది ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, కర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ బ్రెయిన్ లేదా హార్ట్ లాంటిది అనమాట. ఫర్మ్వేర్ అనేసరికి ఏంటంటే ఒక డివైస్, అది డివైస్ ఏదైనా కావచ్చు, అది ల్యాప్టాప్ కావచ్చు లేకపోతే మొబైల్ కావచ్చు, ఏదైనా మదర్ బోర్డ్లోకి అన్నీ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో ఈ డివైస్లో ఏ ఏ ఏ ఏ హార్డ్వేర్ ఉంది, అంటే కెమెరా ఉందా, యూఎస్బి ఉందా, పెన్ డ్రైవ్ పెట్టుకునే స్లాట్స్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి, దీంట్లో ర్యామ్ ఎంత ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫర్మ్వేర్ అనే సాఫ్ట్వేర్లో ఉంటుందన్నమాట. ఆ ఫర్మ్వేర్ అనేది మన సిస్టమ్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అంటే మొబైల్ని కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు ఆ ఫర్మ్వేర్ని తయారు చేసి బోర్డులో ఉంచేస్తారు అనమాట. ఈ ఫర్మ్వేర్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. ఈ ఫర్మ్వేర్లోనే మన మదర్ బోర్డుకి సంబంధించినవి కానీ, మన సిస్టమ్కి సంబంధించిన హార్డ్వేర్కి సంబంధించిన, అంటే అది కెమెరా కావచ్చు లేకపోతే హార్డ్ డిస్క్ కావచ్చు, ర్యామ్ కావచ్చు, ఈ వివరాలన్నీ ఫర్మ్వేర్లో ఉంటాయి అనమాట. సో కర్నల్ అనేది ఫర్మ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. కర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బ్రెయిన్ లేదా హార్ట్ లాంటిదని మనం చెప్పుకున్నాం. ఈ కర్నల్ హార్డ్వేర్ ఈ ఫర్మ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. ఈ ఫర్మ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి, అంటే దాంతో కమ్యూనికేట్ చేసి మనకి ఏ ఏ ఏ హార్డ్వేర్ యొక్క పర్మిషన్ ఎప్పుడు ఏం కావాలి, ఏ హార్డ్వేర్ని ఎలా వాడాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఫర్మ్వేర్కి చెప్తుంది. ఫర్మ్వేర్ ఆ విధంగా పర్మిషన్స్ని, యాక్సెస్ని, సిగ్నల్స్ని కర్నల్కి ఇస్తుంది. కర్నల్ దానిని సెక్యూరిటీ వెరిఫికేషన్స్, యాక్సెస్ అంటే అనుమతులు అనమాట. ఏ అప్లికేషన్ ఏ అనుమతులు ఉన్నాయి ఇవన్నీ వెరిఫై చేసుకొని ఆ అప్లికేషన్స్ని ఈ ఫర్మ్వేర్ని, అంటే ఈ హార్డ్వేర్ని వాడుకునే అవకాశాన్ని ఇస్తుంది అనమాట. సో ఇది ఫర్మ్వేర్. ఈ ఫర్మ్వేర్ని మనం బయాస్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మీరు
సిస్టమ్ బూట్ అయినప్పుడు, ల్యాప్టాప్ బూట్ అయినప్పుడు బయాస్ ఇంటర్ఫేస్ అని వస్తున్నమాట. చూడొచ్చు అనమాట. ఫర్మ్ వేర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబడేది బయాస్లో. బయాస్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. మీరు బయాస్లోకి వెళ్ళి ఏదైనా పార్ట్ని డిజేబుల్ చేశారంటే అది యాక్సెస్ చేసుకోవడం కుదరదు అనమాట. ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేయడం కుదరదు. ఎందుకంటే కర్నల్కి ఫర్మ్ వేర్ అనేది యాక్సెస్ ఇవ్వదు. ఎందుకంటే బయాస్లో మనం అది వాడద్దు అని చెప్పేసి డిజేబుల్ చేస్తాం అది. సో అలా ఇది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు బయాస్ ఎలాగో మనకి మొబైల్స్లో కూడా బయాస్ లాంటిదే ఇంకొక ఇంటర్ఫేస్ ఉంటుంది. అది ఫాస్ట్ బూట్ చేయడానికి, లేకపోతే దీని ఏమంటారు రూట్ యాక్సెస్ ఇవ్వడానికి, ఇలాంటి వాటికి మనం యూజ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి ఫోన్ స్టార్ట్ అయ్యేటప్పుడు. సో జనరల్లీ ఈ ఫోన్లో ఉండే ఈ ఫర్మ్వేర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఫోన్లో కూడా ఉంటుంది అనమాట. బయాస్ లాగే దాంట్లో కూడా ఉంటుంది. సో కర్నల్ అనేది ఏం చేస్తుందంటే ఈ మెమరీ మేనేజ్మెంట్, హార్డ్వేర్ మేనేజ్మెంట్, సిస్టమ్ అప్లికేషన్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్లు, అంటే నాకు కెమెరా యాక్సెస్ కావాలని అప్లికేషన్ అడిగింది అనుకోండి, అది ఇవ్వాలా వద్దా, ఇలాంటివన్నీ చూడటము, ఫర్మ్వేర్తో కావాల్సిన రిక్వైర్మెంట్స్ని కమ్యూనికేట్ చేసుకోవటము, ఇలాంటివన్నీ కర్నల్ చేస్తుందన్నమాట. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఫస్ట్ అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే అప్లికేషన్ రన్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఇచ్చి దానికి కావాల్సిన యాక్సెస్ లేదా దాన్ని ఏమంటారు అనుమతులను ఇచ్చి, అనుమతులు కావాలా ఇవ్వాలా వద్దా అనేది కర్నల్ని అడుగుతుంది. కర్నల్ ద్వారా ఇవన్నీ రన్ అవుతుంది అనమాట. ఇలా రన్ అవుతుంది అనమాట. సో ఫర్మ్వేర్ వచ్చేసరికి మిషన్ లాంగ్వేజ్ ద్వారా మన ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ డివైస్లో ఉన్న వాటితో కమ్యూనికేట్ అవుతుంది అనమాట. మిషన్ లాంగ్వేజ్ వచ్చేసరికి వన్స్ లేదా జీరోస్, ఆ 2 డిజిట్స్ ఉంటాయి, 1 or 0 అనమాట. అంటే ఇప్పుడు మీరు కొన్ని స్విచ్ బోర్డ్లో కూడా చూసుంటారు, అక్కడ 1 0 అని రాసి ఉంటుంది. 1 అంటే స్విచ్ ఆన్ అవుతుంది, 0 అంటే ఆఫ్ అనమాట. 1 అంటే ఎస్, 0 అంటే నో, అలా ఉంటుంది అనమాట. ఒక సెట్ ఆఫ్ వన్స్ అంటే 1 0 1 1 అనే దానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. 1 1 0 0 1 1 ఇలా ఈ డిజిట్కి ఒక వాల్యూ అనమాట. సో ఇలా ఈ మిషన్ లాంగ్వేజ్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ కాంబినేషన్ అనమాట. 1 0s తోటి ఉన్న ఒక్కొక్క సెట్ ఆఫ్ కాంబినేషన్స్కి ఒక్కొక్క వాల్యూ అసైన్ చేయబడుతుంది అనమాట. సో అలా అసైన్ చేయబడిన వాల్యూస్ తోటి మన కర్నల్ ఇంటరాక్ట్ అయ్యి ఆ కర్నల్ మళ్ళీ అప్లికేషన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ మిషన్ లాంగ్వేజ్ని అంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు పైథాన్ కానీ జావా కానీ ఇలాంటి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. దాన్ని ఆ లాంగ్వేజ్లో మనం రాసిన ప్రోగ్రామ్ని కంపైలర్ అనే ఒక ప్రోగ్రాము దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చి దాంతో మిషన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పరికరాల గురించి, అంటే ఇన్స్ట్రుమెంట్స్ గురించి, డివైజెస్ గురించి మాట్లాడదాం, అంటే మనం ఇంటరాక్ట్ అవ్వడానికి. సో జనరల్గా ఈ కంప్యూటర్ కానీ లేకపోతే మొబైల్ కానీ వీటన్నిటిలో ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ప్రాసెసింగ్, ఈ 3 రకాల విషయాలు అనేవి జరుగుతుంటాయి. మనం ఒక ప్రోగ్రామ్ కానీ ఏదైనా రన్ చేయాలన్నా మనకు ఒక అవుట్పుట్ కావాలన్నా. సో ఇన్పుట్ డివైజెస్ ఆర్ పరికరాలు వచ్చేసరికి కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, టచ్ స్క్రీన్ కావచ్చు. టచ్ స్క్రీన్ అంటే మనం టచ్ చేసినప్పుడు ఎక్కడ టచ్ చేసామనే సిగ్నల్ని ప్రాసెసర్కి వెళ్తుంది అనమాట. సో అలా కూడా టచ్ స్క్రీన్ కూడా మనకి ఇన్పుట్ డివైస్ అవుతుంది అనమాట. మైక్రోఫోన్ కానీ కెమెరా కానీ ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్ అనమాట. సో వీటన్నిటి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని ప్రాసెసర్ లేదా సిపియుకి మనం పంపిస్తాం అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అవుట్పుట్ వచ్చేసరికి మానిటర్, ఎందుకంటే దాంట్లో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ యొక్క ఫలితాన్ని మనం దాంట్లో చూస్తాం. మనం క్లిక్ చేయగానే విండో ఓపెన్ అవటం, టైప్ చేసినప్పుడు అక్షరాలు రావటం, అవన్నీ మనకు కనిపిస్తుంటాయి కూడా, అది అవుట్పుట్ డివైస్ అనమాట. అలాగే స్పీకర్స్, దాంట్లోంచి మనకి అవుట్పుట్ వాయిస్ వస్తుంది. లేకపోతే ప్రింటర్, దాంట్లోంచి మనకి ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవన్నీ అవుట్పుట్ డివైస్ అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తాయి. మనం ఇన్పుట్ వచ్చేసరికి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వాడే పరికరాలన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ కింద వస్తాయి అనమాట. ఇన్పుట్ డివైజెస్ నుంచి తీసుకొని ప్రాసెసర్కి వెళ్తుంది అనమాట. సో ప్రాసెసరింగ్ వచ్చేసరికి జనరల్గా ఫస్ట్ నుంచి వాడుతున్నవి ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని ఇవి వాడుతున్నాయి అనమాట. ఇదేంటంటే ఇది క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి ఆ క్యాలిక్యులేషన్స్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని మనకి చూపిస్తుంది అనమాట. నేను ఇందాక మీకు చెప్పాను, మిషన్ లాంగ్వేజ్లో అన్ని 1s and 0s ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆల్ఫాబెట్ ఇచ్చినా కూడా ఆ ఆల్ఫాబెట్ వాల్యూ అనేది 1s and 0s దానికి ఒక కాంబినేషన్ సెట్ ఉంటుంది.
సో ఆ సెట్ ద్వారా అవి ప్రాసెసర్కి వెళ్ళి అవి ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ వస్తాయి అనమాట. సో అలా ఎక్కువ మాస్టర్ క్యాలిక్యులేటర్ అనమాట సిపియు అనేది. అది హై క్యాలిక్యులేషన్స్ చేస్తుంది అనమాట. సో జనరల్గా జిగా హెడ్స్లో కొలుస్తుంటారు. సో జిగా హెడ్స్ అంటే ఇప్పుడు 3 జిగా హెడ్స్ అంటే 3 బిలియన్ ఆపరేషన్స్ ఉంటాయి. సిపియు తర్వాత జీపీయూ అనమాట. జీపీయూ వచ్చేసరికి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. అంటే ఇది వీడియో ఎడిటింగ్కి, హై విజువల్స్కి, మనం పెద్ద పెద్ద గేమ్స్ ఆడినప్పుడు హై విజువల్ ఎఫెక్ట్స్కి, అవి విజువల్ ఎఫెక్ట్స్ కోసం జీపీయూ యూజ్ అవుతుందన్నమాట. కానీ ఇప్పుడు జీపీయూని కూడా సిపియు చేసే కొన్ని వర్క్స్లో వాడుతున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు సిపియు ఒక ఆర్డర్లో చేస్తుంది, జీపీయూ సైమల్టేనియస్గా చేస్తుంది అనమాట అదే ఆర్డర్ని. అట్లా డిఫరెంట్గా యూజ్ చేస్తున్నారు జీపీయూని కూడా. ఇప్పుడు జీపీయూ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటంటే ఎన్పియూ అనమాట. ఎన్పియూ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఇదేంటంటే మీరు ఏఐతో వర్క్ చేయాలనుకున్నప్పుడు, లేదా ఏఐని మిషన్లో రన్ చేయాలనుకున్నప్పుడు, ఏఐని లోకల్గా అంటే ఇంటర్నెట్ ద్వారా కాదు. ఇప్పుడు మీరు జెమినీ వాడతారు, చాట్ జీపీటీ వాడతారు. ఇవన్నీ మీరు మీ సిస్టంలో రన్ చేయట్లా. ఇవన్నీ మీరు ఆ కంపెనీ యొక్క సర్వర్స్లో రన్ చేస్తున్నారు. అవుట్పుట్ మనకు వస్తుంది. ఇన్పుట్ ఇస్తున్నారు, ఇన్పుట్ని ఆ కంపెనీ సర్వర్స్కి వెళ్తున్నాయి. అక్కడ లాజిక్ అంతా వరకే అవుట్పుట్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు లోకల్గా మీ సిస్టంలోనే ఏఐని రన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎన్పియూస్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇవి బాగా ఫాస్ట్గా వర్క్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఏంటంటే ర్యామ్ అండ్ రోమ్ అనమాట. ర్యామ్ వచ్చేసరికి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది షార్ట్ టర్మ్ మెమరీ అనమాట. అంటే మీరు సిస్టమ్ ఆఫ్ చేశారంటే దాంట్లో ఉన్న మెమరీ క్లియర్ అయిపోతుంది ఇన్ జనరల్. సో అది ర్యామ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి రోమ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈ రోమ్లో వచ్చేసరికి మనకి హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఇలాంటివి ఉంటాయి అనమాట. ఈ ర్యామ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ రన్ చేశారనుకుంటే, అది రన్ చేసినప్పుడు కొంత టెంపరీ స్పేస్ అనేది అవసరం అనమాట. అప్లికేషన్ రన్ అవ్వడానికి టెంపరీ మెమరీ అనేది అవసరం. సో వాటికి ర్యామ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద అప్లికేషన్ రన్ చేశారనుకోండి, అప్పుడు ర్యామ్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పబ్జీ లాంటి గేమ్ ఆడారనుకోండి, దానికి కావాల్సిన ర్యామ్ 8 GB అట్లా అవసరం అవుతుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఏ మోడల్స్ని వాడాలనుకున్నాను అనుకోండి, అది ఏ మోడల్ యొక్క సైజుని బట్టి ర్యామ్ అనేది ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. అంటే 20 GB, 35 GB, 40 GB ర్యామ్ అనేది అవసరం అవుతుంది. అంటే అదేంటంటే టెంపరీగా వర్క్ చేసుకోవడానికి టెంపరీ మెమరీ కావాలన్నమాట. దానికోసం ర్యామ్ వాడతాం అనమాట. సో ఈ ర్యామ్లో కూడా చాలా రకాలు వచ్చాయి. DDR1, DDR2, ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా చాలా వచ్చాయి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ర్యామ్ అనమాట. సో నేను మోస్ట్లీ ఇంపార్టెంట్ బేసిక్ టాపిక్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది తెలియటం చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. అంటే చాలామంది ఇప్పుడు ఏఐని వాడుతున్నారు. సో ఏఐ సిస్టంలో వేటిని యాక్సెస్ చేసుకుంటుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు చాలా యాప్స్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసి వాడేస్తున్నారు ఫ్రీగా ఉన్నాయని. కానీ ఆ అప్లికేషన్లు మన సిస్టంలో ఏ వస్తువుల్ని వాటిని ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఈ బేసిక్స్ అనేవి తెలియటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటి కొంచెం ర్యామ్ ఎక్కువ ఉన్న ఫోన్లని కొనడానికి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళు వాడే అప్లికేషన్కి ర్యామ్ అంత అవసరమా లేదా అనేది వాళ్ళకి తెలుసుకోవడం కష్టం. సో ఇట్లా కొన్ని బేసిక్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్లు కానీ ల్యాప్టాప్లకు కానీ అనేది నా ఉద్దేశం. సో ఈ వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మినిమం చదవడం రాయడం వచ్చిన వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఎంకరేజ్మెంట్, మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత బెటర్గా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు మెసేజ్ వేసి నా వెబ్సైట్ ద్వారా మీరు నాకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.